హలో ట్రైనీలు, ఈరోజు మనం క్రాస్ గ్రెయిన్ కటింగ్, ధాన్యం అంతటా ఏటవాలుగా కోయడం మరియు వంపులను కత్తిరించే ప్రక్రియను నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో యొక్క లక్ష్యాలు: ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలుగుతారు. క్రాస్ గ్రెయిన్ కటింగ్ ఎలా చేయాలి, ధాన్యం అంతటా ఏటవాలుగా కోయడం, వంపులు ఎలా చేయాలి. కొనసాగిద్దాం. టాస్క్ 3 హాస్ లేదా ట్రెస్టిల్స్ పై ధాన్యం అంతటా కత్తిరించడం. ముక్క పరిమాణాన్ని చెక్ చేయడం ద్వారా ప్రారంభిద్దాం. చెక్క ముక్క యొక్క పరిమాణాన్ని తనిఖీ చేయడానికి ఫోల్డింగ్ రూల్ని ఉపయోగించండి. ఇంకా దాని పొడవు, వెడల్పు మరియు ఎత్తు 200 మిమీ ఇంటూ 100 మిమీ ఇంటూ 25 మిమీ అని నిర్ధారించుకోండి. ట్రై స్క్వేర్, ఫోల్డింగ్ రూల్ ఇంకా పెన్సిల్ ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం జాబ్ను మార్క్ చేయండి. క్రాస్కట్ రంపం పదునుగా ఉందో లేదో చెక్ చేయండి, లేకపోతే రంపాన్ని పదును పెట్టి కత్తిరించడానికి సిద్ధంగా ఉంచండి. మీకు అవసరమైతే జాబ్ని గట్టిగా పట్టుకోవడానికి మీ మోకాలను ఉపయోగించండి. గుర్తించబడిన పంక్తులపై 45 డిగ్రీలు కోణంలో రంపాన్ని పట్టుకోండి. రంపం, మణికట్టు, మోచేయి మరియు భుజం అన్నీ ఒకే ప్లేన్లో ఉండేలా చూసుకోవాలి. ఏకరీతి ఒత్తిడితో రంపాన్ని నెట్టడం ఇంకా వెనక్కి లాగడం ద్వారా పనిని కత్తిరించడం ప్రారంభించండి. చెక్క చెదిరిపోకుండా ఉండడానికి చివరిలో సున్నితమైన స్ట్రోక్లను ఉపయోగించండి. ధాన్యమంతటా కత్తిరించినప్పుడు కత్తిరించిన ముక్కను పట్టుకోవడానికి ఫ్రీ హ్యాండ్ని ఉపయోగించాలి. పూర్తి చేసేటప్పుడు చెక్క చెరిగిపోకుండా ఉండడానికి తేలికపాటి స్ట్రోక్లను ఉపయోగించండి. మిగిలిన 3 పంక్తుల కోసం అదే విధానాన్ని పునరావృతం చేయండి. మేము టాస్క్ 3 పూర్తి చేశాము. టాస్క్ 4కి వెళ్దాం. టాస్క్ 4 ధాన్యమంతటా ఆబ్లిక్ సాయింగ్. ముందుగా ఫోల్డింగ్ రూల్ని ఉపయోగించి చెక్క ముక్కను దాని పరిమాణం కోసం చెక్ చేద్దాం. ఇంకా పొడవు, వెడల్పు మరియు ఎత్తు 200 మిమీ ఇంటూ 20 మిమీ ఇంటూ 50 మిమీ కొలతల్లో ఉండేలా చూసుకుందాం. బెవెల్ స్క్వేర్, పెన్సిల్, ట్రై స్క్వేర్తో స్కెచ్ ప్రకారం జాబ్ను మార్క్ చేయండి. జాబ్ను మార్క్ చేయడానికి వివిధ కోణాల్లో ఎలా గుర్తించాలో మనం తెలుసుకుందాం. ప్రొట్రాక్టర్ని ఉపయోగించి 60 డిగ్రీలని గుర్తించడానికి 60 డిగ్రీల కోణాన్ని సృష్టించి దానిని బబెల్ స్క్వేర్తో కొలవండి. 35 మిమీ లోతు కోసం ఎడమ నుండి 25 మిమీ దూరంలో బబెల్ స్క్వేర్లో 60 డిగ్రీలని మార్క్ చేయండి. ప్రొట్రాక్టర్ని ఉపయోగించి 45 డిగ్రీలని గుర్తించండి. 45 డిగ్రీల కోణాన్ని సృష్టించి దానిని బబెల్ స్క్వేర్తో కొలవండి. 40 మిమీ లోతు కోసం ఎడమ నుండి 50 మిమీ దూరంలో బబెల్ స్క్వేర్లో 45 డిగ్రీలని మార్క్ చేయండి. ప్రొట్రాక్టర్ని ఉపయోగించి 30 డిగ్రీలని గుర్తించడానికి 30 డిగ్రీల కోణాన్ని సృష్టించి దానిని బబెల్ స్క్వేర్తో కొలవండి. 30 మిమీ లోతు కోసం కుడి నుండి 75 మిమీ దూరంలో బబెల్ స్క్వేర్లో 30 డిగ్రీలని మార్క్ చేయండి. జాబ్ని కార్పెంటర్ వైస్లో హోల్డ్ చేయడానికి 50 మిమీ సైడ్పై పట్టుకోండి. బెంచ్ వైస్లోని హ్యాండిల్ను ఉపయోగించి జాబ్ని బిగించండి. టెనెన్ రంపాన్ని 60 డిగ్రీల లైన్పై పట్టుకొని 35 మిమీ లోతు వరకు ఏకరీతి ఒత్తిడితో కత్తిరించడం ప్రారంభించండి. టెనెన్ రంపాన్ని 45 డిగ్రీల లైన్లో పట్టుకొని 40 మిమీ లోతు వరకు కత్తిరించడం ప్రారంభిద్దాం. టెనెన్ రంపాన్ని 30 డిగ్రీల లైన్పై పట్టుకొని 30 మిమీ లోతు వరకు కత్తిరించడం ప్రారంభించండి. టాస్క్ 4ని పూర్తి చేశాము. నెక్స్ట్ టాస్క్ని చూద్దాం. టాస్క్ 5 కర్వింగ్ సాయింగ్. ట్రై స్క్వేర్తో చెక్క ముక్క ఫ్లాట్నెస్ మరియు స్క్వేర్నెస్ కోసం చెక్ చేయండి. ట్రై స్క్వేర్ని చెక్క ముక్క పైన ఉంచండి. బాగా వెలుతురు ఉన్న ప్రదేశాన్ని చూడండి. ఏదైనా డెంట్ల కారణంగా ట్రై స్క్వేర్ ఇంకా చెక్క ముక్క మధ్య ఖాళీలో వెలుతురు కనిపించకుండా చూసుకోండి. ప్రతి పాయింట్ వద్ద చెక్ చేయడానికి దీనిని ఉపరితలం వెంట తరలించండి. మేము ఫ్లాట్నెస్ కోసం చెక్ చేశాము. ఇప్పుడు మనం చెక్క ముక్క యొక్క మూలల్లో ట్రై స్క్వేర్ని ఉంచడం ద్వారా స్క్వేర్నెస్ చెక్ చేస్తాము. ఇంకా చెక్క మరియు ట్రై స్క్వేర్ మధ్య ఖాళీలు ఉన్నాయో లేదో చెక్ చేయండి. ప్రతి పాయింట్ను చెక్ చేయడానికి దానిని అంచు వెంట తరలించండి. వింగ్ కంపస్, ఫోల్డింగ్ రూల్ మరియు సపోర్ట్ పీస్ సహాయంతో చూపిన డ్రాయింగ్ ప్రకారం జాబుకు రెండు వైపులా ఉన్న పంక్తులను మనం గుర్తించాలి. ముందుగా దుమ్ము ఇంకా ధూళి లేకుండా జాబ్ని అడ్డంగా ఉంచండి. సెంటర్ పాయింట్ పొడవు వారీగా కొలవండి. వింగ్ కంపస్ కేంద్రం A
పై ఉంచండి మరియు ఒక సపోర్ట్ పీస్ సహాయంతో రెండు వైపులా వ్యాసార్థం 30 మిల్లీమీటర్ల యొక్క సెమీ సర్కిల్ను గీయండి. చిత్రంలో చూపిన విధంగా డిఈ మరియు ఎఫ్జిలో చేరడానికి పాయింట్ డి మరియు ఎఫ్ నుండి లంబంగా గీతను గీయండి. ఇప్పుడు డిఈ ఎఫ్జి 25 మిల్లీమీటర్ల మందం. జాబ్ని అలాగే ఉంచండి. పాయింట్ బి పై వింగ్ కంపస్ని ఉంచండి. ఇంకా గైడ్ పీస్ని ఉపయోగించి పి మరియు కేలను కలిపే రెండు వైపులా 25 మిల్లీమీటర్ ఆర్క్ల్ని గీయండి. అంచువైపు వెనకవైపు మూలాల్లో వృత్తాన్ని గీసి పూర్తి చేయండి. కేహెచ్ మరియు పీజే లంబంగా గీయండి. కేహెచ్ పీజే 25 మిల్లీమీటర్లు. పాయింట్ సి పై వింగ్ కంపస్ను ఉంచండి. ఎక్స్ అండ్ జెడ్లను కలుపుతూ రెండు వైపులా 30 మిల్లీమీటర్ల యొక్క ఆర్క్లను గీయండి. XY మరియు ZN లంబగీతలను గీయండి. జీ క్లాంప్ను ఉపయోగించడం ద్వారా 150 మిల్లీమీటర్లు ఫేస్ వైపున ఉన్న వర్క్ బెంచ్పై జాబ్ని పట్టుకోండి. మార్కెట్ లైన్లో రంపాన్ని సెట్ చేయండి. ఫేస్ ఎడ్జ్ నుండి అర్ధవృత్తాన్ని కత్తిరించడం ప్రారంభించండి. కుడి నుండి సగం ఇంకా ఎడమ నుండి సగం కంపాస్ రంపాన్ని ఉపయోగించి దాన్ని పూర్తి చేయండి. కార్నర్ బి పైకి ఉండేలా జాబ్ని పట్టుకోండి. కంపాస్ రంపాన్ని 30 మిల్లీమీటర్లు రేడియస్లోని ఇతర మార్క్ చేసిన పంక్తులపై అమర్చండి. ఇంకా ఫేస్ ఎడ్జిలో దేన్నైనా కత్తిరించడం ప్రారంభించండి. ఇంకా దీనిని జాగ్రత్తగా పూర్తి చేయండి. 25 మిల్లీమీటర్లు రేడియస్ యొక్క మూలల్లో సి పైకి ఉండేలా జాబ్ని పట్టుకోండి. గుర్తించబడిన ఇంకా కంపస్ రంపంతో నెమ్మదిగా కత్తిరించడం ప్రారంభించండి. దీనిని పూర్తి చేయండి. ఇప్పుడు మేము కర్వ్ సాయింగ్ని పూర్తి చేశాము. అది ఇలా ఉండాలి. మేము టాస్క్ 5ని పూర్తి చేశాము. రీక్యాప్. మొదట మనం టాస్క్ 3ని చూసాం. దీనిలో మనం ఒక ట్రై స్క్వేర్ ఉపయోగించి పనిని మార్క్ చేయాల్సిన అవసరం ఉంది. మోకాలితో పనిని పట్టుకోండి. 45 డిగ్రీల కోణం వద్ద కోయండి మరియు ధాన్యమంతటా కత్తిరించేటప్పుడు కత్తిరించిన ముక్కను ఫ్రీ హ్యాండ్తో సపోర్ట్ చేయండి. టాస్క్ 4లో మనం బెవెల్ స్క్వేర్, పెన్సిల్ మరియు ట్రై స్క్వేర్తో పనిని ఎలా మార్క్ చేయాలో చూసాం. వాయిస్లో పనిని సురక్షితం చేయండి. మార్క్ చేయబడ్డ మార్గాల్లో కోయండి ఒక టెనెన్ రంపంతో. టాస్క్ 5లో మనం కలప చదును మరియు చతురస్రాకాన్ని ఎలా తనిఖీ చేయాలో చూసాం. రెక్క దిక్సూచి, ఫోల్డింగ్ రూల్ మరియు సపోర్ట్ పీస్ ఉపయోగించి మార్క్ చేయబడింది. కర్వ్ని కోయడం కొరకు దిక్సూచి రంపం ఉపయోగించి మార్క్ చేయబడ్డ లైన్లో కత్తిరించండి. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.